మారుతున్న సాంకేతికత పరిజ్ఞానాన్ని విద్యారంగానికి కూడా ఉపయోగించుకుని విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఏఐని ఉపయోగిస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఎంపిక చేస్తుంది. పలు పాఠశాలలు కృత్రిమ మేధా సాయంతో విద్యార్థులను ఆకట్టుకునేలా సులభ రీతిలో వినూత్న బోధన చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు విద్యాశాఖ ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితాలు రావటం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై దృష్టి సాధించింది. ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా విద్యాబోధనకు ఖమ్మం జిల్లాలో శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాల్లో ఎంపిక చేసిన 7 పాఠశాలల్లో ఈ తరహా బోధనకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా 7 ప్రభుత్వ పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. సత్తుపల్లి సిద్ధారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఎన్టీఆర్ నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఖమ్మంలోని ఎన్ఎస్సి కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జీపీఎస్, పాండురంగాపురం ఎంపీపీఎస్, మల్లేమడుగు ఎంపీపీఎస్, నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో 6 నెలల పాటు కృత్రిమ మేధ సహాయంతో బోధన జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి స్టేట్ వైజ్గా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయింది. డల్గా ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువగా ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళు కూడా పిల్లలకి ఎక్కువ సామర్థ్యాలను పెంపొందించే భాగంగా ఖమ్మం జిల్లాకి పైలట్ ప్రాజెక్ట్ కింద 6 పాఠశాలను సెలెక్ట్ చేశారు. అందుట్లో మా ఎంపీయూపీఎస్ సిద్ధారాన్ని కూడా సెలెక్ట్ చేశారు. దాంట్లో భాగంగా మా పిల్లలకి కొద్ది స్లో లెర్నర్స్ని 10 మందిని సెలెక్ట్ చేశాం. వాళ్ళు దాదాపు 10 రోజులు 15 రోజులు బట్టి సిస్టమ్ మీద అడాప్ట్ చేసుకున్నాం. మేము ముందు తెలుగును గణితం ముఖ్యంగా దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. పిల్లలు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఎక్కువ మంది పిల్లలకి ఇంకా మాకు కంప్యూటర్ విద్యను అందించాలనే కోరిక ఉంది. జిల్లాలోని సర్కారు బడుల్లో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో లెర్నింగ్ అవుట్కమ్స్ లేవు. దీంతో ముందుగా ప్రైమరీ లెవెల్లో 3, 4, 5 క్లాసులను ఎంపిక చేసుకున్నారు. ముందుగా తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఏఐ టూల్స్ ద్వారా సామర్థ్యాలను పెంచుకునేలా చర్యలు చేపట్టారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన 5గురిని ఒక బ్యాచ్గా తయారు చేసి వారికి క్లాసులు వినిపిస్తారు. ఒక్కో క్లాసు సుమారు 20 నిమిషాల పాటు కొనసాగనుంది. కంప్యూటర్ ఆధారిత బోధన కార్యక్రమంలో భాగంగా ఎంపీయూపీఎస్ సిద్ధారంలో కూడా ఏఐ ప్రోగ్రామ్ ని FLN లో భాగంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి అనుమతితో IDVI వాళ్ళు ఇచ్చిన కంప్యూటర్ సహాయంతో మేము ఈ ప్రోగ్రామ్ ని మా స్కూల్లో రన్ చేయడం జరుగుతుంది. 5th క్లాస్ స్టూడెంట్స్ ని ఈ యొక్క ఏఐ ఆధారిత బోధనలో భాగంగా C గ్రేడ్ లో ఉన్న పిల్లల్ని ఎంపిక చేసి ఈ కంప్యూటర్ ఆధారితంగా మ్యాథ్స్ ని వాళ్ళకి వివరించడం జరుగుతుంది. నేను కూడా నేర్చుకుని కంప్యూటర్ ముందు పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. పిల్లలు కొంత మొత్తంలో సబ్మిట్ చేయడం, ఎంటర్ చేయడం, క్లస్టర్ని మూవ్ చేయడం, ఇలా రకరకాల విభాగాల్లో కంప్యూటర్లో నేర్చుకున్నారు. విద్యార్థుల్లోని సామర్థ్యాలకు అనుగుణంగా ఏఐ టూల్స్ వారికి సులభంగా అర్థమయ్యేలా బోధన చేయనున్నాయి. కంప్యూటర్లకు హెడ్ ఫోన్స్ ఏర్పాటు చేసి వాటి సహకారంతో పిల్లలకున్న డౌట్లను క్లియర్ చేయనున్నారు.